165 పెట్టుకోండి గైస్. ట్రిగర్ ఆర్డర్ 155 స్టాప్ లాస్ గైస్. 177. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నాం, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ ఈరోజు డే 64 అండి. సో మనం 10K to 1 lakh ఛాలెంజ్లో ఈరోజు చాలామంది ప్రాఫిట్లో ఉన్నారు అండ్ చాలామంది లాసెస్లో కూడా ఉన్నారు. మిక్స్డ్ అనుకోవచ్చు. రీజన్ ఏంటంటే, సో ఇక్కడ మనం ఒక ట్రేడ్లు ప్లాన్ చేసామండి. సో ఈ లెవెల్లో సెల్లింగ్ ప్లాన్ చేసాం, ఈ టాప్లోనే సెల్లింగ్ ప్లాన్ చేసాం అండ్ ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే మేము 2 times ఇక్కడ ఫస్ట్ ట్రేడ్లు కొట్టిందండి. ఫస్ట్ ట్రేడ్ మనకు లాస్ వచ్చిన తర్వాత ఒక మంచి ట్రేడ్తో కవర్ అయిపోయింది. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ మనం 2 times ట్రై చేస్తే అది యాక్చువల్లీ మీరు చూడండి. సో ఇదండి, ఇక్కడ అండి మీకు గుర్తు కనబడుతుందండి. సో నేను 2 times ట్రై చేశానండి. ఓకే, మీకు 2 times ట్రై చేస్తే ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ 154 ఉంది కదండి దాని హై. సో ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్ కూడా అండి, ఈ క్యాండిల్లో ఓకేనా 154 హై, 154 హై కరెక్టా. సో కానీ మా స్టాప్ లాస్ అనేది 153 అండి. ఓకే, సో చాలా వాటిలో కూడా అయితే అలైజ్ బ్లూ వీటిలో అయితే మనకు ట్రిగ్గర్ అవ్వలేదు, వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చాయి. ఈ యొక్క క్యాండిల్లోనే మంచి రిటర్న్స్ వచ్చాయి. ఓకేనా, వితౌట్ స్టాప్ లాస్తో. సో ప్రాపర్గా డబ్బులు వచ్చాయి. మీరు చూడండి, సో ఎంత మంచి రిటర్న్స్ అంటే ఆల్మోస్ట్ సో 30+ పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇంత ముందు ఒక ట్రేడ్ ఇచ్చాను, అది కూడా లైక్ చాలా మందికి ట్రిగ్గర్ అయింది, కొంతమందికి ట్రిగ్గర్ అవ్వలేదు అండ్ దాంతోపాటు ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, సో కొన్ని బ్రోకర్లో ఇష్యూస్ ఉన్నాయి గైస్. నేనైతే పర్ఫెక్ట్లీ నేను పెట్టుకున్న స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు అండ్ ఇక్కడ కూడా నేను దీనికి ఎంట్రీ రీజన్స్ కూడా చెప్పాను, మల్టిపుల్ ఎంట్రీస్కి రీజన్స్ కూడా చెప్పాను. ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా ఎంగల్ఫ్ చేసింది, ఇన్సైడ్ క్యాండిల్ ఉంది. దట్ మీరు కూడా 1 minute టైం ఫ్రేమ్లో చూసుకున్నా కానీ సో చాలా మంచి పొజిషనల్గా. సో ఇక్కడ చూడండి, మంచి ట్రేడ్ అయితే వచ్చింది, దట్ ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది. సో బ్రేక్అవుట్ ట్రాప్, దీని హై స్టాప్ లాస్ పెట్టుకున్న హిట్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది, లోపల లో బ్రేక్ చేసింది, హై స్టాప్ లాస్ కొట్టలేదు, స్టిల్ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మల్టిపుల్ ఇష్యూస్ వల్ల నాకు లాసెస్ వచ్చాయి. బట్ బ్రోకర్ ఇష్యూ వల్ల అంటున్నారు అందరికి ఇలాగే జరిగింది, కానీ ఎల్ఐస్ బ్లూ అండ్ గ్రోలో వాళ్ళకి ట్రిగర్ అవ్వలేదు, వాళ్ళకి డబ్బులు వచ్చాయి, వాళ్ళ ప్రాఫిట్స్ కూడా చూపిస్తారు. ఓకేనా, సో మీకు టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేశాను, ఒకసారి ఎవరైనా ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. సో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే, ఇది గైస్ వీడియో అండ్ లైవ్ ట్రేడింగ్ వీడియో యాడ్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వాలి, ఆ కోర్స్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. 165 పెట్టుకోండి గైస్. ట్రిగర్ ఆర్డర్ 155 స్టాప్ లాస్ గైస్. 177 టార్గెట్ డన్ గైస్. ఇదండి అగైన్ ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది. ఓకేనా, సో దీని హైలో మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లాస్ట్ రేట్ ఓకే 163 అంతే బ్రో. 153 టార్గెట్ స్టాప్ లాస్ అంతే బ్రో. 10 రూపీస్ అసలు అంతకన్నా ఎక్కువ వద్దు బ్రో. ఎలాంటి మార్కెట్లు సేమ్ స్ట్రాటజీ గైస్. ఓకే, అండ్ దట్టు ఏంటంటే ట్రాప్ మీద. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్, రెసిస్టెన్స్ అండ్ ట్రాప్ అండ్ ఇన్సైడ్ క్యాండిల్. సో అన్ని కన్ఫర్మేషన్స్తో ట్రేడ్ ఇది. ఓకే, అంతా సెల్లర్స్ మార్కెట్ అనుకోవచ్చా? సెల్లర్స్కి మంచి డబ్బులు బ్రో, వచ్చాను డబ్బులు. ఓకే, ఎవరు మేనేజ్ చేస్తారో వాళ్ళకే బ్రో. మళ్ళా అయ్యయ్యో నిన్ననే తీసేస్తాడు ఈ అన్ని చెల్లరు. అది బ్రో రాకముందే ఎట్ట కొట్టింది బ్రో. అదే అది నాకు అది నేను అదే అన్నా కదా. ఆశ్చర్యపోయా. వచ్చింది బ్రో, వచ్చింది వచ్చేసింది. స్పైక్ ఓకే బ్రో. 154 బ్రో దానిలో బ్రో. ఇది కూడా సేమ్ రీజనే బ్రో. ఓకే, సో ఇదండి మంచి ట్రేడే. ఓకే, ఇంకా స్టాప్ లాస్ కొట్టలే అది, కానీ మనల్ని కొట్టేసింది. ట్రేడ్ అయితే మంచి ట్రేడ్ అంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్న ట్రేడ్, అందుకని చెప్పాను. రఘువీర్ బ్రో మీకే 160 ఇప్పుడు ఎక్కేస్తా. ఓకే 159 ఏసీ వేసేసా సౌండ్ వచ్చేసింది. స్టాప్ లాస్ కూడా పెట్టేసుకోండి. 152 పెట్టుకోండి స్టాప్ లాస్. 53 పెట్టుకోండి స్టాప్ లాస్, అవసరం లేదు. ఆల్రెడీ ఈ క్యాండిల్ 154 ఉండాలి. ఓకే, సో చాలు బ్రో. నేను ప్రవీణ్ మాట్లాడుతున్నాను. అలిస్ బ్లూ వాడుతున్నాను నేను. బానే ఉంది బ్రో. బానే ఉంటుంది అన్న. బాగుంటుంది బ్రో. ఆర్డర్ 20 రూపీసే కదా బ్రో. అవును బ్రో, ఇంతకుముందు 15 ఉండింది, దాన్ని 20 చేశాడు. నాకు 15కి ఇస్తా అన్నాడు బ్రో. ఓకే గుడ్. ఈ రోజు కూడా దాంట్లో ఎస్ఎల్ కొట్టలేదు బ్రో. ఎస్ఎల్ కొట్టలేదు. 154 పాయింట్ సంథింగ్ ఉంది. ఇప్పుడు అకౌంట్ ఆటోమేటిక్ గా అది 179 బుక్ చేశాను బ్రో. ఓవరాల్ గా ప్రాఫిట్ లోకి వచ్చాను. అన్న దాన్ని ఆపన్నా.
స్టాప్ లాస్ కొట్టుకుని వెళ్ళిపోతుంది అది. బ్రో స్టాప్ లాస్లు కొట్టలేదు బ్రో, ఓకేనా. సో జస్ట్ బ్రోకరేజ్ ఇష్యూస్ అంటే నేను వద్దండి, నా చాట్లో అసలు 153 అన్నదే లేదు 3 టైమ్స్, ఓకేనా, 2 టైమ్స్, ఓకే. సో మీకు కావాలంటే మీరు చూడండి, దాని లో వచ్చి 154 ఓకేనా. 152 పెట్టినా కొట్టిందంటే సో వాటిని మనం ఏం చేస్తామండి, చెప్పలేం కదా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.